జగనన్నే మా దేవుడు, జగన్ లేకపోతే ప్రపంచమే లేదన్న మాజీ మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీ పేరు చెప్పేందుకు కూడా ఆమె ఇష్టపడడం లేదని తెలుస్తుంది. పైగా అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే తనకు వంట పట్టడం లేదని రోజా అంటున్నారట. అందుకే భర్త దగ్గరే ఉంటూ తమిళనాడు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలని రోజా భావిస్తున్నట్లు సమాచారం. అది కూడా తన భర్త వైపు నుంచి నరుక్కు రావాలని రోజా డిసైడ్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. రోజా ఒకప్పుడు వైసీపీలో చక్రం తిప్పారు. ఆమె ఆడింది ఆట, పాడింది పాట అయింది. తొలుత టీడీపీలో, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రోజాకు కలిసి రాలేదు. వైసీపీలోకి వచ్చిన తర్వాత మాత్రం సీన్ మారిపోయి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆమె చెన్నైలో భర్త పిల్లల దగ్గర ఉంటున్నారు. విజయవాడ వచ్చి వైసీపీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం లేదు. అందుకు కారణాలు లేకపోలేదు. వైసీపీ పాలన ఆఖరి రోజుల్లో తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని రోజా భావించారట. పార్టీకి ఆమె దూరంగా ఉంటున్న తీరును చూస్తే అనధికారికంగా రాజీనామా సమర్థించినట్లేనని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తమిళనాడు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నట్లు సమాచారం. తమిళ నటుడు దళపతి విజయ్ ప్రారంభించే పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉండాలని రోజా నిర్ణయించుకున్నట్లు కొడంబాగ్ టాక్ అన్నమాట. కొత్త పార్టీ అయితే రాజకీయంగా కొత్త ఒరవడితో కొత్త రాజకీయం జీవితాన్ని ప్రారంభించే వీలుంటుందని రోజా భావిస్తున్నారట. పైగా తమిళనాడులో అయితే తన భర్త సెల్వం అని మద్దతు కూడా ఉంటుందని రోజా అంచనా వేసుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇకపై తాను మనుగడ సాగించలేనని రోజాకు అర్థమైంది. దాంతో ఆమె తమిళనాడు వైపు చూస్తున్నారు. కుటుంబం చెన్నైలో సెటిల్ కావడంతో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా తనకున్న పేరును వినియోగించుకొని రాజకీయాల్లో రాణించే వీలుందని రోజా విశ్వసిస్తున్నారు. రోజా ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ పర్యటనలో ఉన్నారు. ఆమె ఆహార్యంపై తెగ ట్రోలింగ్ అవుతుంది. అది కూడా వేరే విషయం అనుకోండి. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత మాత్రం రోజా రాజకీయాల్లో తన భవిష్యత్తు నిర్ణయించుకుంటారని సన్నిహితులు చెప్తున్నారు. 2 పర్యాయాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రోజాకు ఇప్పుడు అక్కడ మనుగడ లేదు. వైసీపీ వల్లే ఆమెను పనిగట్టుకుని ఓడించారంటున్నారు. తమను లెక్క చేయకుండా రోజా సొంత గేమ్ ఆడారని ఆగ్రహం చెందిన స్థానిక నాయకులు ఇకపై రోజాను రానిచ్చేది లేదని అంటున్నారు. పైగా రోజాపై విపరీతమైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకు తిరుమల దర్శనం విషయంలోనూ అవినీతికి తెరతీశారని చెప్తున్నారు. ఇకపై వైసీపీ అధిష్టానం కూడా రోజాను పట్టించుకునే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. దాంతో రూటు మార్చిన రోజా తమిళనాడు పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. నటుడు విజయ్ జోసెఫ్ పెట్టబోయే పార్టీలో ఆమె చేరే అవకాశం ఉంది. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ దుందుబి మోగించాలని ప్రయత్నిస్తుంది. కాస్త పాపులారిటీ ఉన్న వాళ్ళు ఆ పార్టీకి అవసరం. పైగా రోజా దగ్గర ఇప్పుడు ఆర్థిక వనరులు పుష్కలంగానే ఉన్నాయి. అందుకే ఆమెను చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చెన్నైలో తెలుగువారు ఎక్కువగా ఉండే ఒక నియోజకవర్గంలో టికెట్ ఇస్తే సీన్ ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతుందట. తమిళనాడులో బయట నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో బాగానే రాణిస్తారు. ఎంజీఆర్, జయలలిత అలా రాణించిన వారే. అందుకే రోజా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారేమో. చూడాలి మరి ఫైనల్గా ఏం జరుగుతుందో. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.